సిరివెల్ల బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అత్యంత హృదయ విదారకరమైనది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బస్సు డ్రైవర్, లారీ క్లీనర్ కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ ఘటనలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు చేపట్టింది. బాధితులను ఆసుపత్రికి తరలించి పూర్తి చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాం. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నాను. ఈ ప్రమాద సమయంలో సాహసోపేతంగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన బస్సు క్లీనర్ను ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. తెల్లవారుదాన్ని లేస్తానే ఫోన్ వచ్చింది, సార్ టీవీ చూడండి, చాలా దుర్ఘటన జరిగింది. నంద్యాల సమీపంలో సిరివెల్ల మెట్ట దగ్గర చాలా ఘోర ప్రమాదం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు త్రుటిలో తప్పిన ముప్పు లేకపోయింటే బస్సు క్లీనర్ ఏవైతే ఉన్నాడో వాడు ఆ పిల్లోడు అప్రమత్తమై కేకలేసి చుట్టుపక్కల వారందరినీ లేపి తాను స్వయంగా దిగి మొత్తం బస్సు అద్దాలు పడగొట్టి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి దోహదపడ్డాడు. ముఖ్యంగా ఆ క్లీనర్కు ధన్యవాదాలు తెలియాలా. అదే మెట్ట మీద ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ధన్యవాదాలు తెలియాలా. ఇటువంటి సంఘటనలు ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉన్నాయి. అది ఎందుకు జరుగుతున్నాయి, ఏమో భగవంతుడు కాపాడాలా. ఎందుకంటే డ్రైవర్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలా. రోడ్లకు 4 వేస్ ఉన్నాయి కాబట్టి 100 లోపల 90-80 లోపల పోతే ఈ ప్రమాదాలు జరగవు. నాకు బాగా అనుభవం ఉంది. స్వయంగా నాకు కూడా జరిగింది సంఘటన. అది కూడా త్రుటిలో తప్పింది. ఎవరు పశువులు రావడం అడ్డంగా నా కారు పోయి పశువులు దిగొనడం, అద్దాలు పగలి అన్ని ఎయిర్ బ్యాగ్స్ అన్ని రావడం భగవంతుడు కాపాడినాడు. లేకపోతే ఎగిరి ఆడబోయేటో ఆ పశువులు రాకపోతే ఒక బండి రోడ్ అయ్యేదో మరి బతికేటోళ్ళం చచ్చేటోళ్ళము ఎన్నికలు నిలబడి ప్రజలు గెలిపించారు. ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయాలా. వాళ్ళ ఆశీర్వాదంతో ఈ రోజు పెట్టబడినాం. అదే కాకుండా భగవంతుని ఆశీస్సులు ఉండాలి కాబట్టి ఇంతకుముందు 32 ప్రయాణికులు అందరూ బతికినారు. 36 మంది ప్రయాణికులు, ఎవరికి ప్రయాణికులకు ఎటువంటి సంఘటన జరగలేదు. కాబట్టి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఎవరితో క్షతగాత్రులు ఉన్నారో వారికి కోసం ఫోన్ చేశాం, హాస్పిటల్ మాట్లాడాం. క్షతగాలకు స్వల్ప గాయాలని మన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి స్వగ్రామం పంపించామని చెప్పినారు.